అల్లూరి జిల్లా అరకు లోయలో ఓ పాఠశాల భవనం కుప్పకూలింది. తుఫాను ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. డుమ్రిగూడ మండలం పోతంగి పంచాయతీ వంథర్ద గ్రామంలో ఘటన చోటు చేసుకుంది. ఇప్పటికే శిథిలావస్థకు చేరిన భవనం మోంతా తుఫాన్ ఎఫెక్ట్ కు గురైంది. భవనం పడిపోయిన సమయంలో పిల్లలెవరూ లేకపోవడంతో ప్రాణ నష్టమైతే తప్పింది. సుమారు 45 మంది విద్యార్థులు పాఠశాలకు వస్తుంటారు. తుఫాను ప్రభావంతో సెలవులు ప్రకటించారు అధికారులు. అల్లూరి జిల్లా అరకు లోయలో ఓ పాఠశాల భవనం కుప్పకూలింది. తుఫాను ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దుమ్రిగూడ మండలం పోతంగి పంచాయతీ వంథర్ద గ్రామంలో ఘటన చోటు చేసుకుంది. ఇప్పటికే శిథిలావస్థకు చేరిన భవనం మోంతా తుఫాన్ ఎఫెక్ట్ కు గురైంది. భవనం పడిపోయిన సమయంలో పిల్లలెవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. సుమారు 45 మంది విద్యార్థులు పాఠశాలకు వస్తుంటారు. తుఫాను ప్రభావంతో సెలవులు ప్రకటించారు అధికారులు. రైట్, ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ నందకుమార్ అందిస్తారు. నందకుమార్, ఏదైతే అల్లూరి జిల్లాలోని ఈ యొక్క మోందా తుఫాన్ యొక్క విరుచుకుపాటికి ఒక కళాశాల యొక్క భవనం పూర్తిగా కూలిపోయిందనే విషయాన్ని మనకి దృష్టికి వచ్చింది. ముఖ్యంగా చూసుకుంటే డుబ్రిగూడ మండలానికి సంబంధించిన ఈ యొక్క పాఠశాల భవనం పూర్తిగా శిథిలావస్థకి వచ్చిన నేపథ్యంలో ఈ యొక్క మోందా తుఫాన్ యొక్క వరద వృద్ధుతికి వరద ధాటికి ఆ యొక్క కళాశాల భవనం అయితే పూర్తిగా నేలమట్టం అయింది. అయితే మనకున్న తాజా సమాచారం మేరకు ఇటు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా ఈ యొక్క తుఫాన్ యొక్క తీవ్రతను దృష్టిలో పెట్టుకొని ఈ కళాశాలకి సెలవులు ఇచ్చిన నేపథ్యంలో అక్కడ ఎటువంటి పిల్లలు లేకపోవడం, ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదనేది మనకి పూర్తిగా సమాచారం అయితే అందుతుంది. గతంలో ఈ యొక్క శిథిలావస్థకు చేరిందని చెప్పి ఇప్పటికే తల్లిదండ్రులు విద్యార్థులు కూడా ప్రభుత్వ అధికారుల దగ్గర మొరపెట్టుకున్నప్పటికీ వీళ్ళని వేరే కళాశాల ఇంకో భవనంలోకి మార్చే ప్రయత్నం చేశారు. అయితే ఈ యొక్క అల్లూరు జిల్లాలో వాగులు వంకలు పొంగడం, అది కూడా ఈ యొక్క కళాశాలకి సంబంధించిన భవనం ఉండండి. రైట్, మోంతా తుఫానికి సంబంధించి చంద్రబాబు లైవ్ లో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. చాలా సంక్షోభాలు చూశారు, కానీ ఈసారి మాత్రం జిల్లా యంత్రాంగం, అదే మరి రాష్ట్రంలోని అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు కలిసి సమిష్టిగా పనిచేశారు. ప్రజలకు పెద్ద ఎత్తున ఉపయోగపడ్డారు. రాబోయే తొందరలోనే మిగిలిన ఏవైతే ముందు ప్రిపేర్డ్నెస్ వల్ల చాలా వరకు జటిలమైన సమస్యని చాలా సమర్థవంతంగా ఎదుర్కొన్నాం. నిన్న అందుకనే రెస్క్యూ కూడా మీరు చూస్తే ఇద్దరు తప్ప ఎక్కడ చనిపోయే పరిస్థితి లేకుండా మనం కాపాడుకోగలిగాం. ఇప్పుడు వీళ్ళందరికీ రిలీఫ్ కానీ మనం అనుకున్న ప్రకారం ఇవ్వాల్సిన అవసరం ఉంది. అవి కూడా ఆదేశాలు ఇచ్చారు. సార్, రాష్ట్రం మొత్తం మీద శ్రీకాకుళం నుంచి తిరుపతి వరకు మోస్ట్ ఎఫెక్ట్ అయిన తుఫాన్గా ఇది ఉంది. మీరు ఏరియల్ సర్వే కూడా చూశారు. హైయెస్ట్ ఏ జిల్లా ఎక్కువ డ్యామేజ్ జరిగే అవకాశం అంటే రకరకాలుగా ఉంది. వరి పంట కొంతవరకు దెబ్బతినింది, హార్టికల్చర్ పంట కొంత దెబ్బతినింది. కొన్ని జిల్లాల్లో విపరీతంగా వర్షాలు పడ్డాయి. ఈరోజు నెల్లూరు, ప్రకాశం, బాపట్ల దగ్గర పరచూరు ఆ ఏరియాలో నేను ఏరియల్ సర్వేలు చూశాను. ఎక్కువ నీటితో మొత్తం కూడా ముంపుకు గురైంది. ఇక్కడికి వచ్చే కొద్దికి గాలి విపరీతంగా వచ్చింది. అది కూడా ఒక 70-75 కిలోమీటర్ స్పీడే వచ్చింది. అదే కానీ ఇంకా ఎక్కువ వచ్చుంటే మన కొబ్బరి చెట్ల కలిసి ప్రమాదం వచ్చేది. ఆ పెను ప్రమాదం తప్పే పరిస్థితి వచ్చేది. అయితే అన్నీ కూడా ఎన్యూమరేట్ చేస్తాం. కొంత ఇది నష్టం జరిగింది. కోనసీమ విపత్తి కింద చూడొచ్చు అంటారు. కేంద్రం నుంచి సహకారం ఏ రకంగా? ఇప్పటికే ప్రధానమంత్రి మోడీ కూడా స్పందించారు. అందరూ స్పందించారు. మనం కూడా జాగ్రత్తలు తీసుకున్నాం. ఇక్కడ ఆర్థిక నష్టం ఎంతుందో దానిపైన రిపోర్ట్ ఇస్తాం. ఆ రిపోర్ట్ ప్రకారం కౌలు రైతుల పరిస్థితి వాళ్ళు కూడా కౌలు రైతులకే వస్తుంది.
నష్టపరిహారం ఆక్వారంగం మీద కూడా ఏదైతే సముద్ర తీర ప్రాంతం ఆక్వారంగం కూడా పట్టు రాకుండానే ముందే పట్టేశారు సార్, వాళ్ళకి కూడా ఇబ్బంది కలిగేటట్టు మొత్తం మీకు అన్ని విషయాలు కూడా అనలైజ్ చేసుకుంటాం. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది పెను ప్రమాదం చాలా తీవ్రంగా ఉంటుందని ఎస్టిమేట్ చేశాం. తీవ్రత తగ్గింది, నష్టం అంతా తగ్గలేదు, కొంత ఉంది. అన్ని వేరే చేసుకున్నాం. సార్ ఇప్పుడు మీరు జిల్లా యంత్రాంగాల దగ్గర నుంచి ప్రజాప్రతినిధుల నుంచి 24 hours పరిగెత్తించారు, క్షేత్రస్థాయిలో కూడా అదే పరిస్థితిలో ఇక్కడ పనిచేశారు. మీరు మాట్లాడారు బాధితులతో, బాధితులు ఏమంటున్నారు? వాళ్ళు అందరూ సాటిస్ఫై అయ్యారు. వేరే సమస్యలు ఉన్నాయి తప్ప ఇక్కడ మాత్రం అందరూ హ్యాపీగా ఉన్నారు. 3 రోజుల భోజనం కానీ వస్తువులు కానీ అన్ని విధాల హ్యాపీగా. పరిహార విషయంలో ఎలాంటి పరిహారం విషయాలకు సంబంధించి ఇంకా గుర్తించాల్సిన అన్నీ కూడా ఏవైతే మనకు ముందు 2-3 రోజులు ఇక్కడికి వచ్చారు వాళ్ళకి 3,000 రూపాయలు బియ్యం నిత్యావసర వస్తువులు నుంచి పంపిస్తున్నాం. ఇక్కడుండే ఫిషర్మెన్ కమ్యూనిటీకి ఇబ్బందులు ఉన్నాయి, 3-4 రోజులు వేటకు పోలేదు. అందుకే 50 కేజీల బియ్యం వాళ్ళకి స్పెషల్గా వాళ్ళకు కూడా ఇస్తున్నాం. అదే మరి చేనేత కార్మికులకి, మత్స్యకారులకి అదనంగా 50 కేజీలు. రైట్, తుఫాను ప్రభావంతో భారీ వర్షాలైతే కురుస్తున్నాయి. కొన్ని చోట్ల భవనాలు కుప్పకూలుతున్నాయి. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ నందకుమార్ అందిస్తారు. నందకుమార్. థ్యాంక్ యూ సిరి. ఏదైతే ఈ యొక్క అల్లూరి జిల్లాకి సంబంధించి అరకులోయ మండలంలోనైతే డుబ్రిగుండ గ్రామంలోని నేలమట్టం అయింది ఒక పాఠశాల భవనం. కేవలం ఈ యొక్క మొందా తుఫాను యొక్క వరద బేభత్సం, ఈ యొక్క ఈదురుగాలి నేపథ్యంలోనే ఈ యొక్క కళాశాలకి సంబంధించిన భవనం అయితే పూర్తిగా నేలమట్టం అయింది. ఇదే ఈ తరుణంలోని అక్కడ ప్రస్తుతానికి అంటే ఇటు రాష్ట్ర ప్రభుత్వం చాలా ముందస్తు చర్యల్లో భాగంగా ఎటువంటి పరిస్థితుల్లో కూడా కళాశాలన్నిటికీ కూడా సెలవులు ఇచ్చిన నేపథ్యంలో అక్కడ ఎటువంటి ప్రాణ నష్టం అయితే జరగలేదు, కొంతమేరకు ఆస్తి నష్టమే జరిగింది. ఎందుకంటే ఒక కళాశాల భవనంకి సంబంధించి పూర్తిగా నేలమట్టం అయిన నేపథ్యంలో అధికారులు ఇప్పుడు దానిపైన సమీక్ష చేసి ఇప్పటికే పిల్లల్ని మరొక భవనంలోకి మార్చి పాఠశాల యథావిధిగా కొనసాగే దిశగా కూడా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఓవరాల్ గా చూసుకుంటే ఈ యొక్క కళాశాల భవనం చాలా వరకు శిథిలావస్థకు వచ్చింది. ఇప్పటికే తల్లిదండ్రులు అలాగే విద్యార్థులు కూడా ఈ విషయానికి సంబంధించి ఇటు అరకు అలాగే అల్లూరు జిల్లాకి సంబంధించిన జిల్లా కలెక్టర్ దృష్టి కూడా తీసుకొని వెళ్లారు. అయితే ఇంత శిథిలావస్థకు వచ్చిన నేపథ్యంలో అక్కడ ఎటువంటి పాఠాలు చెప్పకుండా ఉన్న తరుణంలోనే ఇలాగా ఎటువంటి ప్రాణ నష్టం కూడా జరగకుండా పిల్లలందరూ సేఫ్ గానే ఉన్నారు. అయితే మనకున్న తాజా సమాచారం వరకు ఏదైతే ఆ శిథిలావస్థ బిల్డింగ్ ఉందో ఆ బిల్డింగ్ లో 45 మంది విద్యార్థులు తమ రోజువారీ ఈ యొక్క చదువుల కోసం సుదీర్ఘ ప్రాంతాల నుంచి, ఎందుకంటే ఇటు అరకులోయకి సంబంధించి అక్కడ అంతా కూడా కాలిబాటన నడుచుకొని వచ్చే పిల్లలే, ముఖ్యంగా గిరిజన ప్రాంతాలకి సంబంధించిన పిల్లలే ఇక్కడ చదువు కోసం దూర ప్రాంతాల నుంచి వస్తారు. అది ఒక్కసారిగా ఇట కుప్పకూలడం అనేది తల్లిదండ్రుల్లోని, విద్యార్థుల్లోని అలాగే ఉపాధ్యాయుల్లో కూడా తీవ్ర ఆందోళనకి గురి చేసింది. నిజంగా ఈ యొక్క భవనం గాని ఉండి ఒకవేళ ఇది గాని పిల్లలు ఉన్నప్పుడు ఏమైనా జరుగుంటే మట్టుగా అది చాలా బాధ అనేది ఇటు కళాశాల యాజమాన్యానికే కాకుండా పిల్లల్లోని అలా తల్లిదండ్రుల్లోనే ఉంటది. అయితే అధికారులు తీసుకున్న నిర్ణయం మేరకే ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా ఉన్నదని అటు తల్లిదండ్రులు అందరూ ఊపిరి పీల్చుకున్నారు. సిరి. రైట్, థ్యాంక్ యూ నందకుమార్.
ఇక ప్రకాశం జిల్లాపై కూడా మోంతా తుఫాను విరుచుకుపడింది. గాలి వానలతో పాటు భారీ వర్షాలు కురవడంతో జిల్లాలో వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. రహదారులు దెబ్బతిన్నాయి. విద్యుత్ సరఫరా అంతరాయం ఏర్పడింది. పంట పొలాలు నీట మునిగిపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తుఫాను ప్రభావంతో జిల్లాలోని పలు గ్రామాలు బాహ్య ప్రపంచంతో సంబంధాలను కోల్పోయాయి. ప్రజలు ఇళ్లలోనే తలదాచుకుంటూ భయాందోళనలో గడుపుతున్న పరిస్థితి. ఇక్కడ తాజా పరిస్థితిపై మరింత సమాచారాన్ని మా ప్రకాశం జిల్లా ప్రతినిధి మీరావళి అందిస్తారు. మొంతా తుఫాను ఉందో అది రాష్ట్రాన్ని ఒక్కసారిగా అకలావికలం చేసినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. అదే విధంగా చూసుకున్నట్లయితే ఏదైతే ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి పశ్చిమ ప్రాంతం అలానే తూర్పు ప్రాంతాన్ని మొత్తాన్ని కూడా ఒక్కసారిగా వర్షం అనేది కబిలించినటువంటి పరిస్థితి అయితే మనం చూస్తాం. జిల్లాలో ఉన్నటువంటి వాగులు వంకలు కూడా పొంగి పొర్లుతున్నటువంటి పరిస్థితి నెలకొని ఉందనేది చెప్పుకోవచ్చు. అదే విధంగా ఏదైతే జనజీవనం కూడా అస్తవ్యస్తంగా ప్రయాణం చేయడానికి కూడా ప్రజలు ఒక్కసారిగా భయాందోళన చెందుతున్నటువంటి పరిస్థితి కూడా ఈ మన జిల్లాలో కనిపిస్తా ఉంది. ఏదైతే సముద్ర తీర ప్రాంతం ఉందో ఒక్కసారిగా అలలు ఊవెత్తున వెగిస్తూ దాదాపుగా 5-6 అడుగుల ఎత్తుకు కూడా అలలు కూడా ఎగసి పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అదే విధంగా ఏదైతే గాలులు ఉన్నాయో గంటకి 100 నుండి 120 కిలోమీటర్ల వేగంతో భారీ ఎత్తున చొచ్చుకు వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ నెలకొందనే సముద్ర తీర ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా పునరావాస కేంద్రాలకి తరలించడంతో పాటు వారందరికీ కూడా కావాల్సినటువంటి సదుపాయాలను ఇప్పటికే వైద్య అధికారుల యంత్రాంగం కూడా పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తూనే ఉన్నాం. ఆ విధంగానే చూసుకున్నట్లయితే ఎక్కడైతే పంట నష్టం కూడా పెద్ద ఎత్తున వాటిల్లిందని అయితే చెప్పుకోవచ్చు. ప్రాణ నష్టం ఎక్కడ కూడా సంభవించినప్పటికీ కూడా పంట నష్టము అలానే తూర్పు పశ్చిమ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాగులు వంకల ప్రమాదంలో ఎక్కడ కూడా ప్రజల్ని పోనివ్వకుండా పోలీస్ అధికారులు పటిష్టమైనటువంటి బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు వారిని నిరంతరం కూడా కట్టడి చేసేందుకు పోలీస్ వ్యవస్థ కూడా అక్కడే ఉంటూ ప్రజల్ని వాగుల్లోకి రానివ్వకుండా చూడడం కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో అది ప్రజల్ని కూడా హర్షించదగ్గ విషయంగానే కూడా ప్రజలు భావిస్తూ ఉన్నారు. అదేవిధంగా చూసుకున్నట్లయితే దాదాపుగా జిల్లాలో 62 పునరావాస కేంద్రాలను కూడా ఏర్పాటు చేయడంతో పాటు ఎవరైతే పునరావాస కేంద్రాలకి రాను అని చెప్పేసి ఉంటున్నటువంటి వారిని కూడా బలవంతంగా పునరావాస కేంద్రాలకి తీసుకువెళ్లి వారికి ప్రాణ నష్టం లేకుండా వైద్యాధికారులు అలానే జిల్లా అధికార యంత్రాంగం మొత్తం కూడా దాదాపుగా గత 2 రోజుల నుంచి నిరంతరం కూడా పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడైనా కూడా ఎటువంటి చిన్న సంఘటన జరిగినా కూడా వెంటనే తెలియజేసేందుకు దాదాపుగా 20 కంట్రోల్ రూమ్ ని జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేయడంతో పాటు ఎక్కడైనా సంఘటనలు జరిగినట్లయితే వెంటనే టోల్ ఫ్రీ నెంబర్లకు కూడా సంఘటన జరిగినటువంటి ప్రాంతాన్ని తెలియజేయాలని చెప్పేసి అధికారులు ఇప్పటికే తెలియజేయడం జరిగింది. అయితే ఏదైతే తీర ప్రాంతాన్ని తుఫాను దాటిన తర్వాత ఉవ్వెత్తున అలలు ఎగసిపడుతున్నప్పటికీ కూడా కొంత తీర ప్రాంతం మొత్తం కూడా ఈ రోజు ఊపిరి పీల్చుకుందని అయితే చెప్పుకోవచ్చు. ఏదైతే ఉదయం 6 గంటల సమయం నుండి కొంత వర్షాపాతం తగ్గడంతో పాటు ప్రజలకు ఎటువంటి హాని కాకుండా ఈ రోజు ప్రజలందరూ కూడా సురక్షితంగా ఉండడంలో ప్రజా యంత్రాంగం ఈ రోజు ఏదైతే ఉన్నటువంటి అధికార యంత్రాంగం కూడా సఫలీకృతమైందని అయితే రాష్ట్ర వ్యాప్తంగా తెలుస్తుంది. అదేవిధంగా ఏదైతే ఒంగోలు పట్టణంలో ఉన్నటువంటి నల్లకాల వాగు కూడా ఈ రోజు ఉధృతంగా ప్రవహించడంతో ఒంగోలు తీర ప్రాంతం అలానే ఒంగోలు మొత్తం కూడా ఒక్కసారిగా జల దిగ్బంధంలో ఉందని అయితే చెప్పుకోవచ్చు. జల దిగ్బంధంలో ఉన్నటువంటి ఒంగోలు ప్రాంతాన్ని కూడా సురక్షితం చేయడంలో ఒంగోలు అధికార యంత్రాంగం కూడా ఈ రోజు ముందడుగు వేసిందని అయితే చెప్పుకోవచ్చు. ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అక్కడక్కడ ఎక్కడైతే వర్షాభావం ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతంలో చెట్లు చేమలు ఇరిగినప్పటికీ కూడా విద్యుత్ కొంత అంతరాయం కలిగినప్పటికీ కూడా అధికార యంత్రాంగం ఎక్కడికక్కడ పటిష్టమైనటువంటి బందోబస్తులు ఏర్పాటు చేయడంతో పాటు ఎక్కడైతే రోడ్డుకి మార్గంలో చెట్లు విపరీతమైనటువంటి చెట్లు పడిపోయినప్పటికీ కూడా అప్పటికప్పుడే జేసీబీలతో వాటిని తొలగించడము, విద్యుత్ ఎక్కడైనా ఆగిపోయినా కూడా వాటిని కూడా నిరంతరం పర్యవేక్షిస్తూ ఎక్కడ కూడా విద్యుత్ ఆటంకం లేకుండా రోడ్డు మార్గంలో ఎక్కడ కూడా ఇబ్బందులు కలగకుండా ఈ రోజు యంత్రాంగం తీసుకున్నటువంటి నిర్ణయాలు ఈ రోజు ప్రజల దగ్గర నుంచి అధికార యంత్రాంగానికి ప్రభుత్వానికి శభాష్ అనే పరిస్థితి అయితే ఇక్కడ నెలకొందని చెప్పుకోవచ్చు. ఇప్పుడైతే ప్రజెంట్ మనం చూస్తూనే ఉన్నాం వాగులు ఏదైతే వాగులు ఉన్నాయో ఈ వాగులు కూడా మనం చూస్తున్నటువంటి వాగులు కూడా పొంగి పొర్లుతున్నటువంటి వాగులను మనం చూస్తూనే ఉన్నాం. ఏదైతే చూస్తున్నామో రాష్ట్రంలో అలానే జిల్లా వ్యాప్తంగా ఎక్కడ కూడా ప్రయాణికులు ప్రయాణించే పరిస్థితి అయితే లేదనైతే చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాగులు మనం చూస్తున్నాం ఎంతో ఉధృతంగా ప్రవహిస్తూ ఉన్నాయి. ప్రజలు ఇటు నుంచి అటు వైపుకి వెళ్లాలన్నా కూడా ఈ వాగు దాటాలంటేనే భయం గుప్పెట్లో ఈ రోజు ప్రజలు వెళ్లాల్సినటువంటి పరిస్థితి అయితే మనకు కనబడతా ఉంది. అంటే మొత్తం మీద చూసుకున్నట్లయితే ఏదైతే మొంతా తుఫాన్ ప్రభావం అయితే
ప్రకాశం జిల్లా వ్యాప్తంగా ఉందని చెప్పుకోవచ్చు. అయితే కొంత ఉపశమనం అయితే ఏదైతే తెల్లవారుజామున 6 గంటల నుంచి ముంతాజ్ తుఫాన్ ఏదైతే సముద్ర తీరాన్ని దాటి వెళ్ళిన తర్వాత జరిగినటువంటి సంఘటనలో ముంతాజ్ తుఫాన్ ప్రభావం అయితే కొంచెం తగ్గిందని చెప్పుకోవచ్చు. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఏదైతే అధికార యంత్రాంగం ఈ రోజు చేసినటువంటి సాహసోపేతమైనటువంటి ఆలోచన, ఈ రోజు ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు ఈ రోజు శభాష్ అనే విధంగా ప్రజలు హర్షిస్తున్నారు. అయితే ఎక్కడ కూడా ప్రాణ నష్టం లేకుండా చూసుకోవడంలో ప్రభుత్వ యంత్రాంగం ముందడుగేసిందని అయితే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు చెప్తున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరామ్యాన్ కరుణాకర్ తో మీరావలి. ఇక మోంతా తుఫాను ప్రభావంతో వరంగల్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు పడుతున్నాయి. వరంగల్, జనగామ, హన్మకొండ, మహబూబాబాద్ జిల్లాలో భారీ వర్షం కురుస్తోంది. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లాలో మోంతా తుఫాను ప్రభావంకు సంబంధించి మా రీజనల్ కోఆర్డినేటర్ చంద్రశేఖర్ అందిస్తారు. తెలంగాణ మీద కూడా మోంతా తుఫాన్ ఎఫెక్ట్ అయితే పడింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో మోంతా తుఫాన్ వల్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో, వాతావరణం హెచ్చరిక నేపథ్యంలో ఇటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా మొత్తం కూడా అప్రమత్తమైందని చెప్పుకోవచ్చు. మనము ఈ రోజు ఉదయం నుంచే వరంగల్ తో పాటు ఇటు జనగామ, వరంగల్, హన్మకొండతో పాటు ఇటు కొత్తగూడెం, ఖమ్మంలో కూడా భారీ వర్షం అయితే పడుతున్నది. ప్రస్తుతం అయితే మనం హన్మకొండలో ఉన్నాము. ఈ హన్మకొండలో అయితే ఉదయం నుంచి భారీ వర్షం పడుతున్న నేపథ్యంలో ఇటు పగటి పూట కూడా వాహనాలన్నీ కూడా లైట్లు వేసుకొని ప్రయాణించాల్సిన పరిస్థితి. మొత్తం కారు మేఘాలు కమ్ముకపోవడమే కాదు, మొత్తం కూడా ఉదయం నుంచి కూడా ఇటు వరంగల్, హన్మకొండ, జనగామ, మహబూబాబాద్ మోస్తరు వర్షాలతో పాటు కంటిన్యూగా అయితే వర్షాలు పడుతున్నాయి. ఇటు భారీ వర్షాల నేపథ్యంలో ఇటు జిల్లా కలెక్టర్లు కూడా అప్రమత్తమయ్యారు. మొత్తం కూడా ఈ యొక్క మోంతా తుఫాన్ ఎఫెక్ట్ ఉన్న జిల్లాల వారీగా కలెక్టర్లంతా కూడా అధికారులతో సమీక్ష నిర్వహించి ఎలాంటి విపత్తు సంభవించినా ఎదుర్కొనే విధంగా అయితే జిల్లా యంత్రాంగాలు మొత్తం కూడా అప్రమత్తమయ్యాయి. ముఖ్యంగా ఇటు రైతులు వరి కోతల నేపథ్యంలో రైతులు కొంత జాగ్రత్తలు తీసుకొని వరి కోతలు ఆపివేసే విధంగా పునరాలోచించుకోవాలని, ఇటు మోంతా తుఫాను ప్రభావం తగ్గిన తర్వాత వరి కోతలకు వెళ్తే మంచిదని కూడా ఇటు ప్రభుత్వ అధికారులు అయితే అప్రమత్తం చేస్తున్నారు. అంతేకాదు ఇటు ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కూడా అప్రమత్తమైంది. ముఖ్యంగా విద్యుత్ శాఖ అధికారులని ఉన్న సెలవులను కూడా తీసివేసి ఇటు అందరూ అప్రమత్తంగా డ్యూటీ చేసే విధంగా అయితే ఇటు అధికారులను అప్రమత్తం చేశారు. ముఖ్యంగా ఇటు పోలీసుతో పాటు ఇటు రెవెన్యూ అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. ఈ భారీ వర్షాల నేపథ్యంలో ఎక్కడ ఎటువంటి విపత్తులు సంభవించకుండా చర్యలు తీసుకుంటున్న పరిస్థితి. ముఖ్యంగా ఇటు రైతులతో పాటు ఇటు కొంత భారీ వర్షాల నేపథ్యంలో ఇటు కొన్ని ప్రాంతాల్లో ఇటు విద్యా సంస్థలు కూడా సెలవు ఇచ్చారు. మనం చూడొచ్చు ఉదయం నుంచే భారీగా వర్షం అయితే పడుతుంది. మరికొద్ది గంటల తర్వాత భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అయితే ఇటు అధికారులు చెప్తున్నారు. 10 నుంచి 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని కూడా అధికారులు అప్రమత్తం చేశారు. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో అయితే ఎటువంటి విపత్తులు సంభవించకుండా అధికార యంత్రాంగం మొత్తం కూడా అప్రమత్తమైంది. ఈ మోంతా తుఫాను వల్ల ఎట్లాంటి నష్టం వాటిల్లకుండా అయితే ముందస్తు చర్యల్లో అయితే అధికారులు నిమగ్నమయ్యారు. ముఖ్యంగా అధికార యంత్రాంగం కూడా ప్రజలకి అప్రమత్తం చేస్తున్నారు. ఈ భారీ వర్షాలు పడే నేపథ్యంలో కొంత జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి అధికారులు కూడా సూచిస్తున్న పరిస్థితి. కెమెరామెన్ శివకుమార్తో చంద్రశేఖర్, రాజ్ న్యూస్, వరంగల్. ఇక నంద్యాల జిల్లాలో భారీ వర్షాలకు ఆత్మకూరులోని మార్కెట్ యార్డులో తడిసిన ధాన్యాన్ని జిల్లా జాయింట్ కలెక్టర్ కార్తిక్, ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి పరిశీలించారు. బాధిత రైతులను ఆదుకుంటామని, రైతులు ఆందోళన చెందవద్దని చెప్పారు. నష్టపోయిన రైతులను రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని, బాధిత రైతులు అధైర్యపడవద్దని, ప్రభుత్వం నుంచి నష్టపరిహారం అందేలా చూస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. బాగా పంట వండింది లేని తెచ్చి ఇక్కడ పోసుకున్నాము. అన్ని నానిపోయి నష్టం అయిపోయినాయి సార్. ఒక్క గింజ పనికిరాదు సార్. మా గింజలు పొద్దున్నకే మొలకలు వస్తాయి సార్. ఇంత లావు పంట వండించుకొని కొంత వేస్ట్ అయిపోయాయి సార్. తెచ్చుకొని మార్కెట్ యార్డు లేని ఆడ వానలు మా ఊరికాన్నే మేలుండే సార్. ఈడ తెచ్చి పోసుకొని అన్ని గింజలలో నాశనం అయిపోయినాయి సార్. మాకు ఎవరు కట్టిస్తారు సార్? మా బాధ ఎవరు చూడాలా? తిండిలే, నిద్రలే, ఎరువు తోలుకొని పండించుకున్నాం సార్. ఈ పంటను అంతా భంగం అయిపోయాయి సార్. ఒక్క గింజ చేతికి రాకుండా డైలీ వాన పడతానే ఉంది. ఇంకా మొక్కజొన్నలు ఎండలే, ఇంకొక 2 రోజులు ఉంటే ఎండుతాయి, ఎత్తి పెట్టుకుందాం అనేసరికి మార్కెట్ యార్డ్లో పోసుకున్నాం. ఇంకా ఎక్కువ ఉందని చెప్పి, తుఫాను ఉందని చెప్పేసి అన్నీ మార్కెట్ యార్డ్లో పోసుకుంటే ఊర్ల నీళ్ళు ఇట్లా మార్కెట్ యార్డ్లోకి వచ్చి మొత్తం మొక్కజొన్నలలో తడిచిపోయినాయండి.
కొత్తి ఇవి పొద్దునికే మొలకలు వస్తాయి. అంత ఇది వేడి ఎక్కి మొత్తం మొలకలు వస్తాయండి పొద్దునికి. ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలండి. ఎన్ని ఎకరాలు? 6.5 ఎకరాలు వేసినామండి మేము మొత్తము. క్రాప్ డ్యామేజెస్ మనకు ఉన్నాయో ఈరోజు మన ఆత్మకూరు మార్కెట్ యార్డ్ లో కృష్ణాపురం గ్రామానికి సంబంధించిన రైతులు ఇక్కడ ఆరబోసుకోవడం జరిగింది. వాళ్ళకి మొత్తం ఆల్మోస్ట్ డ్యామేజ్ అయినాయి. అది కాకుండా ఇంకా చాలా చోట్ల రోడ్ల మీద కానీ వాళ్ళ కళ్ళాలలో కానీ రైతులు కూడా ఇంకా చాలా వరకు ఆరబోసుకున్నట్టు ఉంటాయి. ఏది మేజర్ అండి మొక్కజొన్న. అదే కాకుండా వరి కూడా చాలా అన్ని మండలాలలో ఇక్కడ ఈ నియోజకవర్గం దాదాపు వరి ఉంటుంది కాబట్టి అన్ని మండలాలలో వరి పడిపోవడం కానివ్వండి, వాటర్ ఎక్కువ మునిగిపోవడం కానీ ఇవన్నీ కూడా జరిగినాయి. ఇవాళ ఉదయమే మన ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు ఫైనాన్స్ మినిస్టర్ కేశవ్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది. స్వయాన ఈరోజు జేసీ గారే మన నియోజకవర్గానికి కూడా రావడం జరిగింది. ఇదే కాకుండా లోతట్టు ప్రాంతాలు ఇందాక జేసీ గారు చెప్పినట్టు లో లెవెల్ ఏరియాస్ అంతా కూడా నీళ్ళు వచ్చి కూడా ప్రజలకు కొంచెం ఇబ్బంది పడతా ఉన్నారు. వాళ్ళంతా కూడా జాగ్రత్తగా ఉండాలి. హార్వెస్ట్ చేసి ఇక్కడ డ్రైయింగ్ చేసుకుంటే క్రాప్ డ్యామేజ్ అయింది. అదంతా కూడా ప్రాపర్ గా ఇక్కడ మండల్ అగ్రికల్చర్ ఆఫీసర్, తహసీల్దార్ అందరం కూడా గౌరవనీయులైన ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడ అటెండ్ అయ్యారు. ప్రాపర్ గా అసెస్మెంట్ అంతా చేసి వాళ్ళకి న్యాయం జరిగి నష్టపరిహారం కూడా అందే విధంగా అన్ని డిపార్ట్మెంట్స్ కూడా వాళ్ళతో తోడుగా సహకారం ఇస్తారని వాళ్ళకు ఒక భరోసా ఇవ్వడం జరిగింది. అదే విధంగా జిల్లా వ్యాప్తంగా కూడా ఎక్కడెక్కడ లో లయింగ్ ఏరియాస్ ఉన్నాయో అవన్నీ కూడా అప్రమత్తం చేశాము. కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం పాలెంలో పెను ప్రమాదం తప్పింది. గ్రామంలోని ఓ ఇంటిని ఖాళీ చేయించిన గంటలోనే ఇల్లు కూలింది. దీంతో ఇంట్లో వారికి పెను ప్రమాదం తప్పినట్లయింది. సమాచారం అందుకున్న అధికారులు అక్కడికి చేరుకొని చర్యలు చేపట్టారు. మరోవైపు తుఫాను కారణంగా మండలంలోని పలు ప్రాంతాల్లో చెట్లు నేల కూలుతున్నాయి. దీంతో రహదారిపై అడ్డంగా ఉన్న చెట్లను తొలగిస్తున్నారు అధికారులు. పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలోని మొగల్తూరు నక్కవానిపాలెంలోని ఓ ఇంటిపై భారీ వృక్షం కూలిపోయింది. అయితే చెట్టు ఇంటిపై పడడంతో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఎవరికీ ఎలాంటి ప్రమాదం అయితే జరగలేదు. కానీ ఇంటికి అడ్డంగా చెట్టు పడి ఉండడంతో బయటకు వచ్చేందుకు వీలు లేకపోవడంతో పిల్లలతో ఇంట్లోనే చిక్కుకున్నారు ఆ ఇంటి వాసులు. అధికారులకు ఫోన్ చేసినా స్పందించడం లేదని వెంటనే చెట్టును తొలగించాలని బాధితులు స్థానికులు కోరుతున్నారు. విజయనగరం జిల్లా గుర్ల మండలం కస్తూర్బా పాఠశాలలో విద్యార్థులకు కరెంటు షాక్ తగిలింది. పాఠశాల గోడకు ఆనుకొని ఉన్న విద్యుత్ స్తంభం నుంచి విద్యుత్ వైరు తెగిపడ్డాయి. గోడను పట్టుకున్న సుమారు 30 మందికి కరెంటు షాక్ తగిలింది. దీంతో వారిని విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రైట్, బ్రేకింగ్ చూస్తున్నాం. మాజీ క్రికెటర్ అజారుద్దీన్ ను తెలంగాణ కేబినెట్ లోకి తీసుకున్నట్లు సమాచారం. జూబ్లీహిల్స్ ఎన్నికల వేళ కాంగ్రెస్ హైకమాండ్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. బీహార్ ఎన్నికల కోణంలో కూడా మైనారిటీ కోటాలో అజారుద్దీన్ కు తెలంగాణ నుంచి కేబినెట్ బర్త్ ఖాయం చేసినట్లు తెలుస్తోంది.
మాజీ క్రికెటర్ అజారుద్దీన్ ను తెలంగాణ కేబినెట్ లోకి తీసుకోనున్నట్లు సమాచారం. జూబ్లీహిల్స్ ఎన్నికల వేళ కాంగ్రెస్ హైకమాండ్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. బీహార్ ఎన్నికల కోణంలో కూడా మైనారిటీ కోటాలో అజారుద్దీన్ కు తెలంగాణ నుంచి కేబినెట్ బర్త్ ఖాయం చేసినట్లు తెలుస్తోంది. మైనారిటీ కోటాలో అజారుద్దీన్ కి మంత్రి పదవి దక్కినట్లుగా తెలుస్తోంది. జూబ్లీహిల్స్ లో మైనారిటీ ఓటర్లకు కాంగ్రెస్ గాలం వేస్తున్నట్లుగా తెలుస్తోంది. అలాగే ఎల్లుండి అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం అయితే చేయనున్నారు. రైట్, దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ రాజు అందిస్తారు. రాజు, హజారుద్దీన్ కాంగ్రెస్ నేత హజారుద్దీన్ కి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం బంపర్ ఆఫర్ ప్రకటించడం జరిగింది. ఆయనను రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎల్లుండి మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. ఎల్లుండి ఆయన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నారు. ఆయనకు మంత్రి పదవి దక్కడానికి ప్రధానంగా ఆయన మైనారిటీ కోటా, అదేవిధంగా హైదరాబాద్ నుంచి మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేదు, అదేవిధంగా మైనారిటీల నుండి కూడా రాష్ట్ర కేబినెట్లో ప్రాతినిధ్యం లేదు. కాబట్టి ఈ రెండు అంశాలను బేరీజు వేసుకొని అధిష్టానం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎల్లుండి కేబినెట్ విస్తరణలో హజారుద్దీన్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నారు. ప్రధానంగా ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ వ్యూహాత్మకంగా ఆలోచించిందని చెప్పి మనం అనుకోవచ్చు. ఎందుకంటే ఒకవైపు బీహార్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి, దాంతోపాటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కూడా జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇక్కడ జూబ్లీహిల్స్లో, అదేవిధంగా ఇక్కడ బీహార్లో ముస్లిం ఓటర్లు పెద్ద ఎత్తున ఉంటారు. ముస్లిం ఓటర్లు ఈ అభ్యర్థుల గెలుపులో నిర్ణయాత్మక శక్తిలో ముస్లిం ఓటర్లు ఉంటారు. ముస్లిం ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేసిందని చెప్పి కూడా హజారుద్దీన్ విషయంలో మనం చెప్పొచ్చు. ఎందుకంటే హజారుద్దీన్కి మంత్రి పదవి ఇచ్చే విషయంలో చాలా రోజుల వరకు కూడా ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు గడుస్తూ ఉన్నా కూడా ఇంకా కూడా పూర్తి స్థాయిలో మంత్రివర్గ విస్తరణ జరగలేదు. ఇంకా 3 బెర్తులు మంత్రివర్గంలో ఖాళీగా ఉన్నాయి. ఇటీవల జరిగినటువంటి మంత్రివర్గ విస్తరణలో 6 ఖాళీలకు గాను 3 ఖాళీలనే భర్తీ చేయడం జరిగింది. ఇంకా 3 ఖాళీలు ఉన్నాయి. ఈ 3 ఖాళీలలో ఒకదాన్ని మైనారిటీ నేతకు ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రధానంగా జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ముస్లిం ఓటర్లు నిర్ణయాత్మక శక్తిలో ఉండడం, అదేవిధంగా వారి గెలుపును శాసించే రీతిలో కూడా ఆ ఓటర్లు ఎక్కువ శాతం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉంటారు. ఇవన్నీ కూడా బేరీజు వేసినటువంటి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కీలకమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఒకవైపు ఈ యొక్క బైపోల్లో ఆయన పోటీ చేయాలని చెప్పేసి కూడా మొన్నటి వరకు కూడా హజారుద్దీన్ తీవ్రంగా ప్రయత్నించడం జరిగింది. ఎందుకంటే గతంలో కూడా ఆయన 2018లో ఆయన ఇక్కడ పోటీ చేయడం జరిగింది. పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. అయినా ఈసారి బై ఎలక్షన్స్ వచ్చాయి కాబట్టి ఖచ్చితంగా తను కంటెస్ట్ చేస్తా అని చెప్పేసి కూడా అధిష్టానం వద్ద కూడా తన ప్రతిపాదనను ఉంచడం జరిగింది. కానీ అధిష్టానం అప్పటికే ఏదైతే ఆయనను బుజ్జగించడం జరిగింది, ఆయనను బుజ్జగించి ఏదైతే ఎమ్మెల్సీ కోట గవర్నర్గా అవకాశం కల్పిస్తామని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ ఆయనకు హామీ ఇవ్వడం జరిగింది. ఈ మేరకు ఇప్పటికే ప్రకటన కూడా చేయడం జరిగింది. ఎందుకంటే ఎమ్మెల్సీలుగా గతంలో ఉన్నటువంటి కోదండరాం, అదేవిధంగా ఎమ్మెల్సీ అమీర్ అలీ ఖాన్, వీళ్ళిద్దరి నియామకాన్ని సుప్రీంకోర్టు ఏదైతే ఈ కేసు నడుస్తున్న నేపథ్యంలో వివాదాస్పదంగా మారిన నేపథ్యంలో మళ్ళీ కొత్త 2 పేర్లు ఇవ్వాలని చెప్పి కూడా మళ్ళీ కోర్టు సూచించడం, ఈ నేపథ్యంలోనే కోదండరాంతో పాటు మరొక వైపు ఇటు ఎమ్మెల్సీగా హజారుద్దీన్ పేరును కాంగ్రెస్ పార్టీ నామినేట్ చేసింది. ప్రస్తుతం అది పెండింగ్లో ఉంది. సో రేపో మాపో దానికి సంబంధించిన ఉత్తర్వులు కూడా రాబోతా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే మరొక వైపు మంత్రిగా క్యాబినెట్లోకి మైనారిటీ నేతను తీసుకోవాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకోవడంతో ఇది కాంగ్రెస్ పార్టీ ఎట్లా భావిస్తూ ఉందంటే, ఒకవైపు తెలంగాణ ఉప ఎన్నికల్లో ఇది ఖచ్చితంగా ముస్లిం ఓటర్లను కాంగ్రెస్ పార్టీ దక్కించుకునే విధంగా స్కెచ్ వేయడంతో పాటు ఇక్కడ బీహార్లో కూడా ఖచ్చితంగా ముస్లిం ఓటర్లు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చే విధంగా కూడా ఇది ఉపయోగపడుతుందని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది. ఈ జూబ్లీహిల్స్ బైపోల్ సమయంలో ఒక మైనారిటీ నేతకు, ముస్లిం మైనారిటీ నేతకు, అది హైదరాబాదీ నేతకు క్యాబినెట్లో అవకాశం కల్పించడం వల్ల ఖచ్చితంగా ఇది ముస్లిం ఓటర్లపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి ఈ యొక్క వర్గానికి సంబంధించినటువంటి ప్రజలు అండగా ఉంటారని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది. మరొక వైపు గత 2 సంవత్సరాలుగా కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే మైనారిటీ నుంచి, ముస్లిం నుంచి ఒక్కరు కూడా మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేదు అని చెప్పేసి కూడా ఆ వర్గం నుంచి ప్రజలు కొద్దిగా అసంతృప్తి ఉన్నటువంటి మాట కాంగ్రెస్ పార్టీ
ఈ సమయంలో దాన్ని ఫుల్ఫిల్ చేసినట్టుగా కూడా మనం చూడవచ్చు. మరొక వైపు హైదరాబాద్ నుంచి కూడా ప్రాతినిధ్యం లేదు కాబట్టి ఆయన హైదరాబాదీ హిమాయత్ నగర్లో పుట్టి పెరిగాడు. సో ఇక్కడ నుంచే ఆయన పుట్టి పెరిగి అంతర్జాతీయ క్రికెట్లో కూడా ఆయన కీలకంగా భారతదేశం తరపున ఆయన ఆట క్రికెట్ కూడా ఆడినటువంటి ఆట ఆయన సుపరిచితుడు ప్రపంచవ్యాప్తంగా. సో ఈ నేపథ్యంలోనే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరడం, కాంగ్రెస్ పార్టీ కూడా ఆయనకు సముచిత గౌరవాన్ని ఇస్తామని చెప్పి కూడా గతంలోనే ప్రకటించడం జరిగింది. తాజాగా ఆయనను మంత్రివర్గంలోకి తీసుకుంటూ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. ఎల్లుండి ఆయన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నారు. అయితే రాజు, జూబ్లీహిల్స్ బైపోల్ నేపథ్యంలో కేటీఆర్ కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. అజారుద్దీన్ కి ఎమ్మెల్సీ పదవి కూడా ఇవ్వరు, రాదు అని చెప్పి. బట్ ఇప్పుడు ఏకంగా కేబినెట్ లో మంత్రిగా తీసుకున్నట్లుగా తెలుస్తోంది. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా జూబ్లీహిల్స్ లో వ్యూహాత్మకంగా ముందుకు అడుగులు వేస్తున్నట్టుగా కూడా మనం చూస్తా ఉన్నాము. ఏదైతే బీసీ నినాదం పెద్ద ఎత్తున సో ఇక్కడ రాష్ట్రంలో చర్చనీయాంశమైన నేపథ్యంలో ఒక బీసీ వ్యక్తికి ఇక్కడ టికెట్ ఇవ్వాలని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకోవడం కూడా ఈ వ్యూహాత్మకంగా ఇందులో భాగంగానే మనం చెప్పవచ్చు. అదేవిధంగా ఏదైతే ఇటు బీఆర్ఎస్ పార్టీ ఇటు బీజేపీ పార్టీలు ఒకవైపు కాంగ్రెస్ పార్టీపై పెద్ద ఎత్తున విమర్శలు అయితే చేస్తూ ఉన్నాయి. ప్రధానంగా కేటీఆర్ కూడా ఇటీవల చేసినటువంటి వ్యాఖ్యలను కూడా సో ఇవన్నీ కూడా ఒకవైపు కాంగ్రెస్ పార్టీ ఇవన్నీ కూడా చూస్తున్నటువంటి పరిస్థితుల్లో సో ఏ విధంగా కూడా ప్రతిపక్షాలకు ఎక్కడా కూడా ఆయుధం ఇవ్వకుండా ముందుకు వెళ్ళాలని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది. సామాజిక సమీకరణాలన్నింటినీ కూడా బేరీజు వేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంది. ముఖ్యంగా ఈ ఏదైతే సోషియో ఎకనామిక్ సర్వే గతంలో అంటే మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది అన్ని వర్గాలకు సముచిత న్యాయం కల్పించేది కాంగ్రెస్ పార్టీ మాత్రమే అని చెప్పి మొదటి నుంచి కూడా చెప్తా ఉంది. ఈ నేపథ్యంలోనే అజరుద్దీన్ కూడా ఇందులో ఏదైతే ఆయనను క్యాబినెట్లోకి తీసుకోవడం కూడా ప్రతిపక్షాలకు మాస్టర్ స్ట్రోక్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ వర్గాల నుంచి కొంతమంది చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే అజరుద్దీన్ గతంలో ఇక్కడ పనిచేయడం జరిగింది. ముఖ్యంగా ముస్లిం మైనారిటీ నేతలు ఇక్కడ పెద్ద ఎత్తున ఇక్కడ ఈ యొక్క జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉంటారు. అది కాకుండా హైదరాబాద్ నుంచి కూడా మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేదు. ఇవన్నీ అంశాలను బేరీజు వేసినటువంటి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఈ జూబ్లీహిల్స్ బైపోల్ ఎన్నికకు సంబంధించే నిర్ణయం తీసుకోవడమే కాకుండా ఖచ్చితంగా ఈ ఇంపాక్ట్ అనేది ఏదైతే ఉందో ఈ ముస్లిం మైనారిటీ నేతకు క్యాబినెట్లోకి తీసుకోవడం ఖచ్చితంగా బీహార్లో కూడా అది తమకు లబ్ధి చేకూరుతుందని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది. ఎందుకంటే బీహార్లో ఇప్పటికే ఇటు ముస్లిం ఇటు దళిత్ ఓట్స్ ఏదైతే అంటే అక్కడ క్యాస్ట్ పరంగా ఈక్వేషన్స్ ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ లెక్కలు వేసుకుంటున్నటువంటి ఈ పరిస్థితుల్లో ఖచ్చితంగా ఈ అంశం కాంగ్రెస్ పార్టీకి లబ్ధి చేకూరే అవకాశం కనిపిస్తూ ఉంది. మరొక వైపు అక్కడ కూడా మైనారిటీ నేతలకు ఏదైతే మహాగఠబంధన్ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఆయా వర్గాలకు ఖచ్చితంగా లాభం చేకూరుతుంది అనే ఒక ఇండికేషన్ ఇచ్చినట్టు అవుతుందని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా సో దీన్ని మనం చూడాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఒకవైపు ముస్లింలకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేదు అన్న అపవాదు నుంచి తప్పించుకోవడం ఒకటి రెండవ అంశం ఇటు బీహార్లో కూడా వయా తెలంగాణ బీహార్ ఎలక్షన్ టార్గెట్గా వయా తెలంగాణగా వెళ్ళినట్టుగా కూడా సో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చూస్తే మనకు అర్థమవుతా ఉంది. ఖచ్చితంగా అజరుద్దీన్కి క్యాబినెట్లో ఎల్లుండి మంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నారు. ఆయనకు మంత్రివర్గంలోకి తీసుకోబోతా ఉన్నారు. సో ఇక మిగిలిన సామాజిక వర్గాలు ఏవైతే ఉంటాయో సో వారిని కూడా తొందరలోనే మంత్రివర్గంలోకి తీసుకుని వీళ్ళనంత తొందరగా క్యాబినెట్ పునర్వ్యవస్థ ఏదైతే క్యాబినెట్ విస్తరణ పూర్తి చేయాలని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయం అయితే తీసుకున్నట్టుగా కూడా మనకు తెలుస్తోంది. మొత్తానికి జూబ్లీహిల్స్లో మాత్రం ఖచ్చితంగా అజరుద్దీన్కు మంత్రి పదవి ఇవ్వడం అంశం ఏదైతే ఉందో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఒక మాస్టర్ స్ట్రోక్ ప్రతిపక్షాలకు ఇచ్చిందని చెప్పి కూడా పార్టీ నుంచి పెద్ద ఎత్తున మనకైతే వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మాజీ క్రికెటర్ అజారుద్దీన్ ను తెలంగాణ కేబినెట్ లోకి తీసుకొనున్నట్లు సమాచారం. జూబ్లీహిల్స్ ఎన్నికల వేళ కాంగ్రెస్ హైకమాండ్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. బీహార్ ఎన్నికల కోణంలో కూడా మైనారిటీ కోటాలో అజారుద్దీన్ కు తెలంగాణ నుంచి కేబినెట్ భర్త ఖాయం చేసినట్లు తెలుస్తోంది. మాజీ క్రికెటర్ అజారుద్దీన్ కు తెలంగాణ కేబినెట్ లోకి తీసుకొనున్నట్లు సమాచారం. జూబ్లీహిల్స్ ఎన్నికల వేళ కాంగ్రెస్ హైకమాండ్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. బీహార్ ఎన్నికల కోణంలో కూడా మైనారిటీ కోటాలో అజారుద్దీన్ కు తెలంగాణ నుంచి కేబినెట్ బెర్త్ ఖాయం చేసినట్లు తెలుస్తోంది.
రైట్, ఇక మరింత సమాచారం రాజు అందిస్తారు. రాజు, హజారుద్దీన్కు చోటు దక్కనుంది. అయితే ఇప్పటికే ఎమ్మెల్సీగా కేబినెట్ తీర్మానం చేసి గవర్నర్కు పంపింది. గవర్నర్ కోట ఎమ్మెల్సీగా ఇటీవల కోదండరాం అటు అమీర్ అలీ ఖాన్ సభ్యత్వానికి పైన కూడా ఉన్నత న్యాయస్థానంలో వారిద్దరి పదవులు కూడా తొలగించడం జరిగింది. ఆ పూర్తి స్థాయిలో మరోసారి కోదండరాము అదేవిధంగా అజారుద్దీన్ ఇరువురి పేర్లను కూడా కేబినెట్ తీర్మానం చేసి ఎమ్మెల్సీలుగా గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా తీర్మానం చేసి పంపించినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటివరకు గవర్నర్ ఆమోద ముద్ర వేయలేదు. ప్రధానంగా అయితే ఆ ఎమ్మెల్సీ తర్వాత ప్రస్తుతం హజారుద్దీన్ ఎమ్మెల్యేగా లేరు, అంతేకాకుండా ఎమ్మెల్సీగా కూడా లేరు. అయితే ఆయన పేరు ఎమ్మెల్సీగా ప్రతిపాదించినప్పటికీ కూడా గవర్నర్ ఆమోద ముద్ర వేయలేదు. అయితే రానున్న రోజుల్లో కూడా ఈ ఆరు నెలల కాలంలో ఎమ్మెల్సీగా నామినేట్ చేయవచ్చు. ఈ కాలంలోనే ఒకవైపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం ముమ్మరం జరుగుతున్న నేపథ్యంలో కూడా మైనార్టీ ఓటు బ్యాంకు కీలకంగా భావిస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ. దాంట్లో భాగంగానే మరోవైపు ఎంఐఎం మద్దతు కూడా కోరినటువంటి పరిస్థితి ఉంది. దాదాపు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మైనార్టీ ఓటు బ్యాంకు అత్యంత కీలకం కాబోతా ఉంది. దాదాపు 1,00,000కు పైగా ఓటు బ్యాంకు ఉన్నటువంటి మైనార్టీ ఓటు బ్యాంకు ఉంది ఆ నియోజకవర్గ పరిధిలో. అయితే పూర్తి స్థాయిలో కూడా మైనార్టీ ఓటు బ్యాంకు కాంగ్రెస్ వైపు మళ్లించుకునేటటువంటి ప్రయత్నంలో భాగంగా కూడా ఈ యొక్క హజారుద్దీన్ వెనువెంటనే కూడా మరో 2 రోజుల్లో ఆయనతో మంత్రివర్గంలోకి తీసుకున్నట్లు ప్రమాణ స్వీకారం చేయించాలి అనేటటువంటి భావనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తూ ఉంది. అందులో భాగంగానే ప్రస్తుతం ఆయన ఎమ్మెల్సీగా లేకపోయినప్పటికీ కూడా మరో ఎల్లుండి మధ్యాహ్నం అజారుద్దీన్ మంత్రివర్గంలోకి తీసుకుంటూ ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నారు. ఇప్పటికే ఏఐసిసి నుంచి కూడా మంత్రివర్గ విస్తరణకు సంబంధించి గ్రీన్ సిగ్నల్ వచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అయితే ఇప్పటివరకు తెలంగాణ క్యాబినెట్లో ఇటీవల క్యాబినెట్ విస్తరణ జరిగిన తర్వాత మొత్తం ఓవరాల్గా తెలంగాణ క్యాబినెట్లో 15 స్థానాలు ఫిల్ అయ్యాయి. మిగిలినటువంటి 3 స్థానాలకు కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో మరింత బలంగా ఉంది అని చెప్పుకునేటటువంటి క్రమంలో ఈ యొక్క జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో గెలుపు అనివార్యం అనేటటువంటి ధీమాతో కూడా పూర్తి స్థాయిలో కూడా గెలవాలి అనేటటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఉన్న నేపథ్యంలో అన్ని రకాల ప్రయత్నాలు ముమ్మరం చేస్తూ ఉంది. అందులో భాగంగానే ఈ యొక్క అజారుద్దీన్ మంత్రివర్గంలోకి తీసుకోవాలనేటటువంటి నిర్ణయానికి కూడా వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఆయన మొదటి నుంచి మొదట 2009లో ఉత్తరప్రదేశ్లోని మునీరాబాద్ నుంచి పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత పోటీ చేసి ఓటమి పాలైన తర్వాత తెలంగాణ రాజకీయాలకు దగ్గరగా ఉన్నారు. అంతేకాకుండా ఏఐసిసి పెద్దలకు కూడా హజారుద్దీన్ దగ్గరగా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. పూర్తి స్థాయిలో కూడా హజారుద్దీన్ ఇటీవల జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల అనివార్యమైన సందర్భంగా కూడా ఆయన తాను టికెట్ ఆశించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆ ఎన్నికల్లో తనకే టికెట్ వస్తుందనేటటువంటి ధీమాను కూడా వ్యక్తం చేశారు. చివరి నిమిషంలో కూడా పలు సర్వేలు నిర్వహించింది కాంగ్రెస్ పార్టీ. ఆ తర్వాత నవీన్ యాదవ్కు కట్టబెట్టేందుకు నిర్ణయం తీసుకున్న తర్వాత హజారుద్దీన్కు ముందస్తుగానే నవీన్ యాదవ్ అభ్యర్థిత్వాన్ని ప్రకటన చేయక ముందుకే హజారుద్దీన్ను అటు ఎమ్మెల్సీగా అవకాశం కల్పిస్తున్నట్లు కూడా కేబినెట్ తీర్మానం చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఆయనను వెనువెంటనే కూడా ముస్లిం సామాజిక వర్గ ఓటు బ్యాంకు అత్యంత కీలకం కాబట్టి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కాంగ్రెస్ పార్టీకి అత్యంత కీలకమని భావిస్తున్న నేపథ్యంలో కూడా అజారుద్దీన్ను మంత్రివర్గంలోకి తీసుకోవాలనేటటువంటి నిర్ణయానికి వచ్చింది. అందులో భాగంగానే ఎల్లుండి మధ్యాహ్నం అటు మంత్రివర్గంలోకి అజారుద్దీన్ని తీసుకుంటూ కూడా ప్రమాణ స్వీకారం చేయించాలనేటటువంటి నిర్ణయానికి వచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఓవరాల్గా ఒకవైపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా కాంగ్రెస్ పార్టీ ఏ మేరకు తీసుకుంది అనేది అయితే మనకు స్పష్టమవుతా ఉంది. ఎందుకంటే పోటీలో అంటే టికెట్ ఆశించిన ఆశావాహుల్లో అజారుద్దీన్ ఉన్నారు. ఆయన్ని తప్పించేందుకు ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టింది. అయినప్పటికీ మంత్రివర్గంలోకి తీసుకుంటే గనక మైనార్టీ ఓటు బ్యాంకు కాంగ్రెస్కు గంపగుత్తగా పడతాయనేటటువంటి భావనలో కూడా కాంగ్రెస్ పార్టీ ముందస్తుగా ఆలోచించి ఆ నియోజకవర్గంలో మంత్రులందరూ కూడా మూకుమ్మడిగా ప్రచారం చేస్తూ ఉన్నారు. డివిజన్ల వారీగా కూడా బాధ్యత చేపట్టి ఈ యొక్క ప్రచారం చేస్తున్న నేపథ్యంలో కూడా కొంత ఫలితాలు అటు ఇటు అయ్యేటటువంటి ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి అనేటటువంటి సర్వేలు ఏవైతే చెప్తా ఉన్నాయో దాన్ని బ్యాలెన్సింగ్ చేస్తూనే కాంగ్రెస్ పార్టీ గెలుపు తథ్యం అనే విధంగా ఉండాలంటే కనుక మంత్రివర్గంలోకి ఇప్పటివరకు తీసుకున్నటువంటి 15 మందిలో మైనార్టీ సామాజిక వర్గానికి మంత్రివర్గంలో చోటు దక్కలేదు. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ
మైనార్టీ నేతలకు ఈ యొక్క టికెట్ కట్టబెట్టినప్పటికీ కూడా మొన్న జరిగినటువంటి 2023 సాధారణ ఎన్నికల్లో ఏ ఒక్క మైనార్టీ నేత గెలవకపోవడం, ఆ తర్వాత మంత్రివర్గంలోకి తీసుకోలేకపోవడం జరిగింది. అయితే తాజాగా అమీర్ అలీ ఖాన్ను కూడా గత ఆయన సభ్యత్వం రద్దు కాకముందుకు ఆయన మంత్రివర్గంలోకి తీసుకుంటారనేటటువంటి ప్రచారం జరిగింది. అయితే ఆయన సభ్యత్వం కూడా కోల్పోవాల్సి వచ్చింది. అదే అమీర్ అలీ ఖాన్ ప్లేస్లో అజారుద్దీన్కు ఎమ్మెల్సీగా ఖాయం చేస్తూనే మరోవైపు ఆయన్ని మంత్రివర్గంలోకి తీసుకోవాలనేటటువంటి నిర్ణయానికి వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. పూర్తి స్థాయిలో కూడా మంత్రివర్గంలో అజారుద్దీన్ని తీసుకుంటే గనక కొంత పాజిటివ్ వేవ్ వచ్చేటటువంటి ఛాన్స్ అయితే ఉందని భావనలో అటు కాంగ్రెస్ ఉన్న నేపథ్యంలోనే ఈ యొక్క మంత్రివర్గంలోకి అజారుద్దీన్ను తీసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. థ్యాంక్ యూ రాజు.